ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు మెరుగ్గా లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డి పేర్కొన్నారు. కడప జిల్లా కమలాపురంలోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన భోజనాలు, క్లాస్ రూములు, మరుగుదొడ్లు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా భోజనాలు బాగోలేకపోవడం, క్లాస్ రూములు మరమ్మతులు చేయించకుండా పిల్లలను ఒకే రూమ్లో ఉంచి బోధిస్తూ ఉండడం పట్ల ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. నాణ్యమైన భోజనం అందించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపాల్ను హెచ్చరించారు. క్లాస్ రూములు త్వరలో మరమ్మతులు చేసి పిల్లలకు అనుకూలమైన తరగతి గదులు ఉంచాలన్నారు. ఈసారి వచ్చే లోపల సరిదిద్దుకోవాలని, లేకుంటే ఇంటికి పంపుతామని హెచ్చరించారు. పిల్లల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వచ్చిన తర్వాత ఇక్కడ చాలా ఇష్యూస్ బయటపడ్డాయి. అన్నిటి మీద యాక్షన్ తీసుకోవాలని హెడ్ మాస్టర్ గారిని, ఎంఈఓ గారిని కోరడం జరిగింది. స్పెషల్గా కంప్లైంట్స్ ఫుడ్ సరైన క్వాలిటీ ఫుడ్ పెట్టట్లేదు, దాన్ని సరి చేయాలని చెప్పాము, కరెక్షన్ చేస్తామని చెప్పారు. అవసరమైతే ఏజెన్సీని మార్చాలని కూడా చెప్పారు. కొన్ని బేసిక్ ఫెసిలిటీస్ ఏ కారణం వల్ల మధ్యలో నిలిచిపోయినవన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా తొందరలో తయారు చేయించేసి అన్ఫినిష్డ్ వర్క్స్ అంతా ఫినిష్ చేయించి రిపేర్ వర్క్స్ ఉన్నాయి కూడా అన్ని చేపిస్తామని చెప్పేసి. ఎందుకంటే ఇనఫ్ క్లాస్ రూమ్స్ లేవు, స్ట్రెంత్ తగ్గ క్లాస్ రూమ్స్ లేవు, క్లాసెస్కు తగ్గట్టు నెంబర్ ఆఫ్ క్లాసెస్ 3rd నుంచి 10th వరకు ఉంది. అందరికీ అన్ని సెక్షన్లకు క్లాస్ రూమ్స్ లేవు, అన్ని కలిపి పెడతా ఉన్నారు. కొన్ని మైనర్ రిపేర్స్ తీసుకుంటే అవన్నీ చేసే అవకాశం ఉంది, అవన్నీ చేస్తామని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది. ఇక్కడున్న హెడ్ మాస్టర్ గారు కానీ మిగతా స్టాఫ్ కానీ స్ట్రిక్ట్గా చెప్పడం జరిగింది. ఫుడ్ క్వాలిటీ, మిడ్ డే మీల్స్ క్వాలిటీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకూడదు. వాష్రూమ్స్ అన్ని నీట్గా పెట్టాలి. ఈ రెండింటి మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి. అండ్ పిల్లల అటెండెన్స్ కూడా వీక్ కాకుండా చూడాలి. ఇవన్నిటి మీద దృష్టి పెట్టాలని చెప్పాము. గవర్నమెంట్ సైడ్ నుంచి ఏమేమి చేయాలో, గ్రౌండ్ మెయింటెనెన్స్ కానీ, స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కానీ, క్లాస్ రూమ్స్లో లీకేజెస్ ఉన్నాయి, అవన్నీ కరెక్ట్ చేస్తామని కూడా వాళ్ళు కూడా చెప్పాం. మా సైడ్ నుంచి ఏం చేయాలన్నీ చేస్తాం. కానీ ఇక్కడ ఉన్న హెడ్ మాస్టర్ గారు కానీ, దానికి సంబంధించిన ఎంఈఓ గారు కానీ మేము చెప్పినవన్నీ యాక్షన్ తీసుకోకపోతే మేము కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుందని చెప్పాం. కాబట్టి కాంప్రమైజ్ అనేది పిల్లల విషయంలో కొంచెం కూడా ఉండకూడదు అనేది మా మినిస్టర్ గారు చెప్పారు. మా మినిస్టర్ గారు స్పెషల్గా చిన్నపిల్లల స్కూల్ ప్రతి ఒక్కటి విజిట్ చేయాలి. మేము ఉన్న దాంట్లో చేసి ఎక్కడెక్కడన్నా ఇష్యూస్ ఉన్నాయి ఐడెంటిఫై చేసి ఆయన దృష్టి కూడా తీసుకెళ్తాం. మేజర్ థింగ్స్ ఏమన్నా ఉన్నా ఆయన దగ్గర తీసుకురమ్మన్నాడు, ఎనీ టైం రమ్మన్నాడు. ఆయన ఎక్స్ట్రా సపోర్ట్ ఇస్తా అన్నాడు మనకు. ఆ సపోర్ట్తో ఉన్న పనులు, పెండింగ్ పనులన్నీ మనం పూర్తి చేయగలమని నమ్మకం ఉంది. అందుకే బేసిక్ విజిట్ చేస్తా ఉన్నాం. ఈ విజిట్లోనే ఫుడ్ క్వాలిటీ సరిగా లేదని బయటపడింది. దాని మీద కూడా యాక్షన్ తీసుకోవడం ఇప్పుడే చెప్పాము. మీకు మేమేం చేయాలో ఏజెన్సీ అవసరమైతే మార్చేసి వేరే వాళ్ళని పెట్టడం కూడా జరుగుతుంది. ప్రతిసారి సడన్ చెక్స్ ఉంటాయి, ఇన్స్పెక్షన్స్ ఉంటాయి, చెప్పకుండా వస్తాం. ఈసారి అంటే చెప్పొచ్చాం, నెక్స్ట్ టైం చెప్పకుండా వస్తాం కూడా చెప్పడం జరిగింది. ఏ తేడాలున్నా దానికి కారకులైన ఏజెన్సీలు ఉంటుంది, యాక్షన్ తీసుకోకుండా ఉన్న స్టాఫ్ మీద కూడా ఉంటుంది అని చెప్పారు. కాబట్టి పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే పరిశుభ్రత ఉండాలి, చుట్టుపక్కల ఈ నీళ్ళ స్టాగ్నేషన్ ఇవన్నీ ఉండకూడదు, మంచి ఫుడ్ పెట్టాలి. అన్నీ పెట్టుకుంటే వాళ్ళు బాగా చదువుకుంటారని ఒక ఆలోచనతో లోకేష్ గారు దీని మీద తత్వర చర్యలు తీసుకుంటా అన్నాడు. కాబట్టి మేము కూడా ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చింది. తప్పకుండా ఫెసిలిటీస్ అన్ని పెంచుతాం. అనదర్ 5 yearsలో మీరు చూస్తున్న స్కూల్కి చెప్పకుండానే ప్రతి ఒక్క చేంజ్ కనిపిస్తుంది. ఎక్కడే కానీ ఈ ఫెసిలిటీ తగ్గింది అనుకోకుండా స్కూల్స్ మాత్రం స్పెషల్ ఇంట్రెస్ట్తో చేయడం జరుగుతుంది. సో ఇంకా ఏమన్నా మిగతా స్కూల్లో కూడా చెప్తాను, మేము వచ్చే లోపల మీరు సరిదిద్దుకోవాల్సిన దిద్దుకోకపోతే ప్రతి ఒక్కరి మీద యాక్షన్